హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీ ఎప్పటి నుంచి ఉండబోతుంది, అదేవిధంగా రాష్ట్రంలో ఎంతమందికి మొదటగా పెన్షన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈసారి జూలై నెలకు సంబంధించినటువంటి కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది మనం వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఆ వివరాలు చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆధార్ కార్డుకి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. చాలా మందికి ఆధార్ కార్డు సంబంధించి 10 సంవత్సరాలు అయితే తప్పనిసరిగా మీ యొక్క ఫోటో కావచ్చు, అడ్రస్ కావచ్చు, ఎక్కడ ఉంటున్నాయి బయోమెట్రిక్ కావచ్చు, ఇంకా అదేవిధంగా ముఖ్యంగా అన్నీ కూడా అప్డేట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఆధార్ కార్డు నేడు ప్రతి ఒక్కరికి కూడా అత్యవసరం కాబట్టి చిన్నపిల్లల నుంచి మొదలు పెట్టుకున్నట్లే పెద్దవారికి తప్పనిసరి చేశారు. అయితే ఇందులో ప్రధానంగా 5 చిన్నారుల కోసం విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI ప్రత్యేక బాల ఆధార్ కార్డును అయితే అందించడం జరుగుతుందన్నమాట. సాధారణంగా ఆధార్ కార్డుతో పోలిస్తే ఇది భిన్నంగా ఉంటుందని చెప్తున్నారు. నీలి రంగులో ఉండేటువంటి కార్డు పిల్లల స్కూల్ అడ్మిషన్ల నుంచి ప్రభుత్వ పథకాల వరకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. అసలు బాల ఆధార్ అంటే ఏమిటంటే ఎందుకు అవసరం? ఇక 5 పిల్లల కోసం జారీ చేసేటువంటి బాల ఆధార్ కార్డులు 12 ప్రత్యేక గుర్తింపు కార్డు సంఖ్య ఉంటుంది. స్కూల్ అడ్మిషన్లు, పాస్పోర్ట్ దరఖాస్తులు, ఆసుపత్రి రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా వాటికి కార్డుల గుర్తింపు అనేది ఉపయోగించుకునే ఛాన్స్ ఇచ్చారు. సో చిన్నపిల్లలకు వేలిముద్రలో కంటిపాప స్కానింగ్ పూర్తిగా అభివృద్ధి చెందవు కాబట్టి సో మళ్ళీ వాళ్ళ ఫోటో అయితే తీయాల్సి అయితే ఉంటుంది. బాల ఆధార్గా దరఖాస్తు చేసుకునేటువంటి విధానం ముఖ్యంగా ఇక లేదా నేరుగా ఆధార్ సేవా కేంద్రానికి వెళ్ళి దరఖాస్తు చేసుకో, ఆన్లైన్లో ప్రక్రియ స్టార్ట్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. మొట్టమొదటి స్టెప్ వచ్చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడం. ముందుగా UIDAI అధికార వెబ్సైట్ని సందర్శించి మీ యొక్క దగ్గరలో ఆధార్ సేవా కేంద్రాల్లో అపాయింట్మెంట్ ఖరారు చేసుకోండి. కొన్ని కేంద్రాల్లో నేరుగా వెళ్లేందుకు కూడా అనుమతిస్తారు కాబట్టి రెండో స్టెప్ వచ్చేసి పత్రాలు సిద్ధం చేసుకోవడం వల్ల అసలు పుట్టిన తేదీ, ధృవీకరణ పత్రం, తల్లి తండ్రి అసలు ఆధార్ కార్డు వెంట తీసుకెళ్లాల్సి. మూడోది నమోదు ప్రక్రియ పూర్తి చేయడం ద్వారా ఆధార్ కేంద్రంలో వచ్చేసి దరఖాస్తు ఫామ్ సమర్పించాల్సి అయితే ఉంటుంది. అక్కడ ఆపరేటర్ చిన్న ఫోటోలు తీస్తారనమాట. తల్లిదండ్రులు తమ బయోమెట్రిక్ ప్రామాణీకరణ ద్వారా సమ్మతి తెలియాల్సి అయితే ఉంటుందని చెప్తున్నారు అనమాట. సో తప్పనిసరిగా ఎన్రోల్మెంట్ ID తీసుకొని పత్రాల ధృవీకరణ పూర్తయిన తర్వాత ఎన్రోల్మెంట్ IDని కూడా కలిగిన రసీదుని అయితే ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు. ఇక ఆధార్ డౌన్లోడ్ చేయడం, బాల ఆధార్ జనరేట్ ఇక అయినటువంటి తర్వాత కూడా తల్లిదండ్రులు ఈ ఆధార్ డౌన్లోడ్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. కార్డు కావాలనుకున్న వారికి PVC కార్డుల కోసం ఆర్డర్ చేసుకోవాలన్నమాట. తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇందుకు సంబంధించి కావాల్సిన పత్రాలు పిల్లలకు జల్లిన ధృవీకరణ పత్రం, జన్మించిన తర్వాత తప్పనిసరి తల్లిదండ్రులు లేదా సంరక్షణ ఆధార్ కార్డు, ప్రత్యేక సందర్భాల్లో UID ఏదైతే ఉందో అడిగే అదనపు సహాయక పత్రాలు అనేది అవసరం పడుతుంది. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. సో ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి అవకతవకలు అనేది ప్రభుత్వం గుర్తించిందనమాట. సో ఇందులో వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను కడుతున్న వారు, ఇక సంపన్న వర్గాలకు సైతం పింఛన్ల పంపిణీ ఇక అనర్హులకు ప్రభుత్వం ఇస్తున్నట్లు వీటిపైన నిఘా పెంచుతూ ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో కొత్త పెన్షన్లకు సంబంధించి చాలామంది దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న వారందరికీ సో ఈ పత్రాలు అనేది తప్పనిసరి అనమాట. సో మీరు రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రం, గ్రామాల్లో అయితే ఇన్కమ్ సర్టిఫికేట్లో 1,50,000, పట్టణాలు అయితే 2 లక్షల లోపు ఆదాయం కలిగి ఉండాలి, నివాస పత్రం కలిగి ఉండాలి, ఇక మొబైల్ నెంబర్ కలిగి ఉండాలి, పాస్పోర్ట్ సైజు, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా సో ఇక సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక సెల్ను కూడా ఏర్పాటు చేసినట్టు చెప్తున్నారు. సో అదేవిధంగా ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి MPDO కార్యాలయంలో, పట్టణాల్లో కూడా అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నుంచి కొత్త పెన్షన్లతో పాటు మళ్ళీ దరఖాస్తు చేసుకోవడం ఛాన్స్ అయితే ఇవ్వబోతున్నారు. అయితే జూలై నెల పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు కాబట్టి సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నెలకు సంబంధించి మనకు DBT పద్ధతిలో బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయితే చేయనున్నట్లుగా ఓ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఎవరికి ముఖ్యంగా ఈ పెన్షన్లకు సంబంధించి ఇవ్వనున్నారు ఏంటి అనేది సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈ నెల 22 తారీఖు నుంచి పెన్షన్లు అనేది అందించడం జరుగుతుందన్నమాట. కొంతమంది చెప్తున్నారు పెన్షన్ల ప్రక్రియ అనేది చాలా వరకు DBT పద్ధతిలో ఇస్తారు, ఎందుకంటే లైవ్ అథెంటికేషన్ కంప్లీట్ చేసుకున్న వరకు నేరుగా ప్రభుత్వం చెప్పిన నిబంధన వర్తిస్తుంది కాబట్టి. సో ఇది ఒక ప్రస్తుతమైనటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి.